నమస్తే సత్య వాట్సాప్ ఎట్లున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. సో వెనకాల చూస్తున్నారు కదా, నేను గచ్చిబౌలి స్టేడియం దగ్గర ఉన్నా అనమాట. ఈరోజు మనకు 10K రన్ అవుతుందన్నమాట. సేవా భారత్ అనే వాళ్ళు మనకు కండక్ట్ చేస్తున్నారు. 10K రన్, 5K రన్, 21K రన్ టైమ్డ్. అండ్ ఇది మా ఆఫీస్ నుంచి మాకు ఏమంటారు ఆపర్చునిటీ వచ్చిందనమాట. సో ఈరోజు ఇక్కడికి వచ్చి 10K రన్ చేస్తున్నాం. మార్నింగ్ ఎప్పుడు 6 o'clock నుంచి లైక్ 7:30 వరకు. అండ్ దీనికన్నా ముందు నేను దీనికోసం ప్రాక్టీస్ కూడా చేసిన, ఆ వీడియోలు కూడా ఇప్పుడు నేను దీంట్లో చూపిస్తాను అనమాట. సో వెరీ ఎక్సైటెడ్. అంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నా 10K రన్ అనేది. సో చూడండి, ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి. March 1st రోజు 10K రన్ ఉందన్నమాట. సో దానికోసం నేను ప్రాక్టీస్ చేస్తున్నా. సో నేను డైలీ 5 kilometers అయితే రన్ ప్రాక్టీస్ చేస్తున్నా అనమాట. సో ఒకసారి మనకు 5 kilometers నాన్ స్టాప్ కొట్టిన తర్వాత 10 kilometers ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు వచ్చేసి 22nd అండ్ ఈరోజు 22nd February ఇండియా వెట్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ నడుస్తున్నది కదా. ఇండియా చాలా వరస్ట్గా ఆడుతుంది. సో ఈరోజు అయితే నేను మోర్ దెన్ 4 kilometers రన్ అయితే ఫినిష్ చేసిన అనమాట. రన్ ప్లస్ వాక్. అండ్ అఫీషియల్గా ఇది ఫస్ట్ డే, బట్ నేను ఆల్రెడీ ఇంకో 1 day కంప్లీట్ చేసిన. సో March 1st రోజు ఫస్ట్ లోపు మనం ఫిట్గా కావాలన్నమాట. సో డే టు డే వీడియో నేను పోస్ట్ చేస్తున్నా. ఫైనల్ వీడియో వచ్చేసి March 1st రోజు పోస్ట్ చేస్తా. Before one day, we received this t-shirt and one bed. So let's get ready. T-shirt బాగుంది. సో ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్. లెట్స్ గెట్ రెడీ అండ్ వెళ్ళిపోదాం. చాలా లేట్ అయిపోయింది అనమాట. హే గైస్, నమస్తే, గుడ్ మార్నింగ్. సో నేను రెడీ అయిపోయాను అనమాట రన్ కోసం. ఈరోజు 10K రన్ ఉంది చెప్పినా కదా. సో గచ్చిబౌలికి వెళ్తున్నా. షూ, టీషర్ట్, దాంతోపాటు ఐడి కార్డ్ ఇట్లా అన్నీ రెడీ చేసిన వెళ్ళిపోతున్నా. కొంచెం లేట్ అయిందనమాట, బట్ ఫాస్ట్గా రీచ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత స్టోరీ చెప్తాం. వెళ్ళి ట్రై చేద్దాం 10K రన్ అవుద్దా అవ్వలేదా. అండ్ నేను డైలీ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా. ఒక 4-5 days వెళ్ళిన, వర్కౌట్ అవ్వలే. అంటే వర్క్ వల్ల కొన్ని డేస్ వెళ్ళలే. చూద్దాం మన స్ట్రెంత్ ఎంత ఉంటుందో అనేది. లెట్స్ గో. ఫైనలీ రీచ్డ్ గచ్చిబౌలి స్టేడియం ఎట్ 6:05. సో ఆల్రెడీ ఫ్లాగ్ ఆఫ్ అయిపోయింది అనమాట. 6 o'clockకి మేము 5 minutes డిలే ఉన్నాం. ఇంకా స్టేడియం వరకు రీచ్ అవ్వడానికి 6:15 అయింది. సో ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంటే లైక్ 6:15 అవుతుంది. సో దారిలో మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఎర్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయిందనమాట 10K రన్. బట్ మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ఆల్రెడీ జనాలలో కవర్ చేసినాం అనమాట. మాకన్నా లేట్గా వెళ్ళేటోళ్ళు కూడా ఉన్నారు. సో 10K రన్ స్టార్ట్ అయినాయి, మధ్యలో నడుస్తున్నాం అనమాట. యా, ఆల్మోస్ట్ రీచ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దగ్గర ఉన్నాం అనమాట. ఆల్మోస్ట్ 2 kilometers కంప్లీట్ చేసినాం. చూడొచ్చు. యా, సో నౌ వీఆర్ అఫీషియల్లీ ఇన్ హైదరాబాద్ యూనివర్సిటీ. ఫస్ట్ టైం వచ్చినాం అనమాట. ఆల్మోస్ట్ 2 kilometers కంప్లీట్ చేసినాం. ఇప్పటి వరకు అయితే ఓకే, చేయగలుగుతాం 10K. చలో. ఏంటది బేసిక్గా నేను ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట ఇంతమంది వస్తారని. నేను చూపిస్తాను. ఆల్మోస్ట్ చాలామంది వెళ్ళిపోయారు వెనకాల. ఇదిగో అక్కడ వరకు ఉన్నారయ్యా. అదో జూమ్ చేసా, చాలామంది వచ్చారనమాట. నాకు తెలిసి ఇది సేవా భారతి అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్. సో రన్ ఫర్ ఏ గర్ల్ అనే కాస్ట్ అని చేస్తున్నారు అనమాట. చూడొచ్చు. వావ్, నైస్. 2.5 kilometers వచ్చినాం మనం ఇప్పటివరకు. జస్ట్ ఫినిష్ 3.7K. లెట్స్ గో. ఏంటి బ్రో ఇది? స్కాన్ అవుతుందా పక్కా? అరే సౌండ్ అదేనా? అరే నైస్ నైస్ నైస్. బేసిక్గా మా బిడ్కి QR కోడ్ ఉంది, అది స్కాన్ అయిపోతుందంట. అక్కడ కనిపిస్తున్న స్టాల్స్ వాటర్, బనానా, బిస్కెట్ అండ్ ORS కూడా ఇస్తున్నారు అనమాట. నాకు తెలిసి చాలా బాగా అరేంజ్ చేసారు. ఆర్గనైజేషన్ బాగుంది. నైస్. ఫర్ ద ఫస్ట్ టైం మా వాడు కూడా ఫస్ట్ టైం అనమాట 10K రన్. మేము తెచ్చుకుందాం అనుకున్నాము, బట్ ఇక్కడ ఇస్తున్నారు అని మెన్షన్ చేసిన తర్వాత తీసుకురాలేదు. సో యాజ్ ఆన్ ఆఫ్
యాజ్ ఆఫ్ నో 3.7 కిలోమీటర్స్ కంప్లీటెడ్. ఫైన్, కంప్లీట్ చేయొచ్చు ఈజీగానే. కనిపిస్తున్నాయా? ఫైనల్గా మెయిన్ రోడ్ పైనకి వచ్చేసినాం అనమాట హెచ్యూ నుంచి. సో ఇదే ఫైనల్, అంటే ఇంకొక 50 మీటర్స్ అట్లా ఉంది. క్యాంపస్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మొత్తం అడవియే, అక్కడ ఒక దగ్గర బ్లాక్స్ కట్టిరు అనమాట. చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్గా. మార్నింగ్ వాక్ నిజంగా వర్త్. సో ఆల్మోస్ట్ 8.5 కిలోమీటర్స్ వచ్చినాం, ఇంకొక 1.5 కిలోమీటర్ ఉంది. లెట్స్ గో. ఇప్పుడు నైస్ అరేంజ్మెంట్స్. ఏడపోయినా అంబులెన్స్, ఫుడ్, బనానా తీసుకున్నాం బ్రో ఒకటి. They are having lot of problem in putting it in bora. वो fill हो गया पूरा और ఎస్ ఇటు బనానా తీసుకుందాం. ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ యూ కెన్ త్రో ఇట్ రైట్. ఓఆర్ఎస్ నార్మల్గా వందే మాతరం. ఆల్మోస్ట్ రీచ్ 700 మీటర్స్ వచ్చేసినాం. లెట్స్ గో. ఇంత పెద్ద రన్లా నాకు నచ్చింది ఏంటి అంటే ఇది ఒక్క 700 మీటర్స్ అనమాట. ఇంకొంచెం వెనకాల నుంచి 300 మీటర్స్ నుంచి. ఎందుకు అని అంటే ఇదంతా మట్టి రోడ్ అనమాట, చెట్ల మధ్యలో. చూస్తున్నారుగా, సూపర్ ఉంది. ఎట్లా అంటే ఓ కైండ్ ఆఫ్ ట్రెక్కింగ్లా ఉందన్నమాట. క్రేజ్. బట్ హెచ్యూ క్యాంపస్ చుమ్మా బ్యూటిఫుల్. చలో అబౌట్ టు ఫినిష్, రీచ్డ్. సో టైమ్డ్ ఫినిష్ 10K and 21K. సో మనది 10K అనమాట. లెట్స్ గో. చిరా గాయ్స్, వాళ్ళంతా వచ్చేటోళ్ళు 5K అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చేటోళ్ళు 10K and 21K అయిపోయింది. లెట్స్ గో. మై గాడ్, అక్కడ ఒక అమ్మాయి పడిపోయింది. దేర్ ఆర్ మెనీ స్టాల్స్. మనకి ఎక్కడ మెడల్స్ ఇస్తున్నారో తెలియదు. మెడల్ వచ్చేసింది అనమాట. సో అందరు తింటున్నారు, చూడొచ్చు. ఇక్కడ మనకు ఫుడ్ ఫ్రీ. చాలా అంటే చాలా మంది ఉన్నారు అనమాట. ఫైనల్గా కంప్లీట్ చేసాం. దిస్ ఇస్ ద ఫుడ్ అయిపోయిందనమాట. ఫినిష్, ప్రోగ్రామ్ ఫినిష్డ్. గోయింగ్ టు హోమ్. నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచిన, బట్ రావడం అయితే చాలా లేట్గా వచ్చిన అనమాట. 6 minutes లేట్ వచ్చినాం. 6 o'clock మాకు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు, బట్ మేము 6 అయింది. 6:07 or 6:15 అయింది రన్ స్టార్ట్ చేసేవరకు. అందుకే అంటే స్టార్టింగ్ వీడియోస్ తీయలే అనమాట. సో మిడ్ ఆఫ్ ద జర్నీ అంటే రన్ చేయడంలో వీడియో తీసిన. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో అండ్ కీప్ సపోర్టింగ్.